అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు చూద్దాం. వార్తలకు వెళ్లే ముందు మనమైతే రెగ్యులర్ గా పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. ఈ రోజు ఏం రాశారు ఏంటనేది ఒకసారి అయితే చదివే ప్రయత్నం చేద్దాం. ఉద్వేగభరితం ఆనంద క్షణాల మధ్య ఓ రాజకీయ పార్టీ బీసీల కోసం పురుడు పోసుకుంటుంది. ఎన్నో ఏళ్ల అణిచివేత అన్యాయాన్ని నిలదీసేందుకు అవతరించబోతుంది. తీర్మాన్ మల్లన్న ఆధ్వర్యంలో బహుజనుల గొంతై పేదోళ్ల ఊపిరై ఆత్మగౌరవాన్ని నిలబెట్టే రాజకీయ పార్టీ బీసీలకు అండగా నిలవనుంది. అగ్రకులాలు ఎన్ని కుట్రలు చేసినా రాజ్యాంగం కల్పించిన హక్కులతో ఓ పార్టీ రాబోతుంది. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కొనేందుకు, బీసీల వెనకబాటుతనాన్ని తిప్పికొట్టేందుకు, అన్ని కులాల ఐక్యత చాటి చెప్పేందుకు గాలిలో రెపరెపలాడుతున్న ఆత్మాభిమానం నింగికి తాకుతుంది. బీసీ ప్రజలకు ఓ భరోసానిస్తూ అగ్రకులాల పార్టీలను బొందపెట్టేందుకు నిజాలను నిగ్గు తేల్చి ఓ ఉద్యమం రాజకీయ పార్టీగా నామకరణం చేసుకోబోతుంది. ఇక కత్తులతో యుద్ధం చేసుడు కాదు, ఓట్లతోనే పోరాటం చేసే దమ్మున్న రాజకీయ పార్టీ సెప్టెంబర్ 17న అవతరించబోతుందని చెప్పేసి మనకు పెద్దపల్లి రాజన్న రాసినటువంటి నేటి మాట అయితే చూద్దాం. మరి ఈ రోజు అయితే ఒక ప్రత్యేక దినం అని చెప్పాలి. ఎందుకంటే తీర్మాన్ మల్లన్న ఈ రోజు అయితే పార్టీ అయితే పెట్టబోతున్నారు. తాజ్ కృష్ణలో 11 గంటలకు అయితే పార్టీ అనౌన్స్ చేసి మరి విధి విధానాలు కూడా ప్రకటించబోతున్న నేపథ్యంలో మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించబోతున్నదే ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి ఇంకా ఎంతో టైం అయితే లేదు, మరికొద్ది క్షణాల్లో ఇక పార్టీ అయితే తెలంగాణ ప్రజల ముందుకు అయితే రాబోతుంది. మరి ఆ రాజకీయ వేదికతో బీసీలకు రాజ్యాధికారం దిశగా ఆ పార్టీ అయితే ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఖచ్చితంగా బలంగా నమ్ముతున్నారు ప్రజలు. సో ఇక మనం వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. చిన్నారులను గాయపరుస్తున్న శునకాలు రోడ్ల మీద ప్రయాణించాలంటే భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు పూర్తి స్థాయిలో నియంత్రణ చేపట్టని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న నిర్మల్ పట్టణ వాసులంట. మరి ఏవైతే వీధి స్ట్రీట్ డాగ్స్ ఉంటాయో వాటి వల్ల చిన్నారులకు అయితే మరి చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయని చెప్పేసి మనకు అయితే వార్త అయితే వస్తుంది. నిర్మల్ పట్టణంలో మరి అధికారులు కూడా వాటిని అయితే పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. చర్యలు తీసుకోవాలని కూడా పెద్ద ఎత్తున స్థానికులు అయితే డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. ఇంకా అంగన్వాడీ టీచర్ల సమస్యలు తీరేనా? గుర్తింపునకు నోచుకొని అంగన్వాడీ టీచర్లు ఏటా బడ్జెట్ లో తగ్గుతున్న కేటాయింపులు, ప్రభుత్వ టీచర్లతో సమాన వేతనం జాడలేదు, సీఎం హామీలు ఇచ్చిన నెరవేరని వైన్యమని చెప్పేసి మనకు ఒక వార్త. ఇక ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదిన వేడుకలు, విద్యుత్ సిబ్బందికి మిఠాయిలు పంచిన ఏఈ కే శెట్టి శ్రీనివాస్ అంటూ మనకు ఒక వార్త. ఇక ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష అభినవ్ అంట. మరి చిల్డ్రన్స్ ఫీడింగ్ రూమ్ మూసివేత, సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ అంటూ మనకు ఒక వార్త చూడొచ్చు ఇక్కడ. ఇక 2వ రోజుకు చేరిన నిర్మల్ మున్సిపల్ కార్మికుల నిరసన, పట్టణంలో పేరుకుపోయిన చెత్త దుర్గంధంతో ప్రజల అవస్థలు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది. నిర్మల్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం విధులను బహిష్కరించిన నేపథ్యంలో పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే పేరుకుపోయిందని చెప్పేసి కూడా మనకైతే వార్త అయితే కనిపిస్తుంది. మరి వాళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉంటావో త్వరితగతిన వాళ్ళ డిమాండ్స్ తీర్చి మరి వెంటనే వాళ్ళని విధుల్లోకి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి అయితే ప్రభుత్వాన్ని అయితే కోరదాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 1,39,000 క్యూసెక్ల వరద నీరు చేరిక, ప్రధాన కాలువలకు కొనసాగుతున్న నీటి విడుదల అంటూ మనకు ఒక వార్త కూడా కనిపిస్తుంది. మరి ఎగువన కురుస్తున్న వర్షాలకైతే మొత్తం వరదలు వాగులు మొత్తం జలమయం అయిపోయినట్టు అయితే మనకైతే కనిపిస్తా ఉంది. ఇక తాళరాంపూర్ బీడీసీ సభ్యులకు నిరసనగా జిల్లా గౌడస్తుల ఆందోళన అంట. మరి గౌడ సభ్యులపై చర్యలు తీసుకోవాలని రాస్తా రోకో ధర్నా, జర్నలిస్టు అశోక్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్. గ్రామంలో 21 వరకు 144 సెక్షన్ అయితే విధించినంట. మరి ఆ దాడిని నిరసిస్తూ కూడా మరి వీడీసీ ముసుగులో జరిగిన దాడిని మాత్రం ఖండించాలని చెప్పేసి గౌడ సంఘాలు పెద్ద ఎత్తున అయితే ఆందోళన అయితే చేపడుతున్నారు. మరి ఆ గ్రామంలో 144 సెక్షన్ కూడా విధించినట్టే చూడు పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది అనేది. ఇక దర్పల్లిలో యూరియా కొరతలో రైతుల అవస్థలు, క్యూ లైన్ లో వేచి చూసి పడిగాపులు కాస్తున్న రైతులు, యూరియా నిల్వలపై ప్రభుత్వం కన్నెర చేస్తున్న రైతులు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక యూరియా అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కనిపించేదే, మరి కొరత అయితే చాలా ఉన్నట్టుగా అయితేనే కనిపిస్తుంది మనకు. ఇక నేడు ప్రారంభం కానున్న స్వస్థ నారీ సశక్తి కుటుంబం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అంటూ మనకు ఒక వార్త. ఇక భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త. మరి ఏవైతే ప్రజావాణిలో భూభారతి సంబంధించిన దరఖాస్తులు ఏవైతే స్వీకరిస్తున్నారో వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇక రైతులు క్షేమంగా ఉంటేనే సహకార సంఘాలు అభివృద్ధి చెందుతాయి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సమీక్ష సమావేశంలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు.
ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరునికి ఘననివ్వాలి అంటూ మనకు ఒక వార్త. పూలంపల్లి పులిబిడ్డ సాయుధ పోరాట ముద్దుబిడ్డగా పేరుగాంచిన అనబేరి ప్రభాకర్ రావు దొరల దౌర్జన్యాలకు నిజాం రజాకారుల అణిచివేతకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి అయితే కొనియాడారన్నట్టు మనకు ఒక వార్త కనిపిస్తా ఉంది. ఇక ఆటో డ్రైవర్ హత్య కేసులో 2 నిందితుల అరెస్ట్ అంటే మరి గుల్లబెల్ల గ్రామ శివార్ల ఘటనను ఛేదించిన పోలీసులు విలేకరుల సమావేశంలో వెల్లడించిన డిఎస్పీ రఘుచందర్ అంటూ మనకు ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఆటో డ్రైవర్ ఎవరైతే హత్య కేసులో మరి 2 నిందితులను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారంట. మరి ఇక ముఖ్యమంత్రి చేతుల మీదుగా దివ్య దృష్టి ఆవిష్కరణ అంటూ మనకు ఒక వార్త ఇక్కడ. ఇక ఆసుపత్రి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంటే మరి రాజన్న సిరిసిల్ల పెద్ద లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ అయితే ఆకస్మికంగా పరిశీలించి అక్కడ ఎట్లా అందిస్తున్నారు పిల్లలకు భోజనాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర సౌకర్యాలు ఎట్లా ఉన్నాయని చెప్పేసి కూడా మొత్తం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇక మానేరు డ్యాంపై బ్రిడ్జికి నిధులు మంజూరు, నెరవేరనున్న ప్రజల చిరకాల వాంఛ. ఎంపీ బండి సంజయ్ ఎమ్మెల్యే కల్వం పల్లెలకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పేసి మనకు ఒక వార్త అక్కడ. ఇక సింగరేణిలో లాభాల ప్రకటన ఆలస్యం చేస్తూ యాజమాన్యం కుట్ర. సెప్టెంబర్ 19న ధర్నాలకు వాసిరెడ్డి సీతారామయ్య అయితే పిలుపునిచ్చారట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. గ్రామ పంచాయతీలో నిధులు లేక పడకేసిన పారిశుద్ధ పనులు. 10 లక్షలు సొంత డబ్బు ఖర్చు పెట్టిన పంచాయతీ అధికారి స్టేట్ బ్యాంక్ మునిపల్లి ముందు మురికి నీటి సమస్య పరిష్కరించామంటున్న జనం అంటున్నారు. మరి గ్రామ పంచాయతీల్లో నిధులు లేక మరి చాలా అవస్థలు అయితే పడుతున్నారు. కొంతమంది పంచాయతీ సంబంధించిన అధికారులు ఏవైతే ఉంటారో పంచాయతీ కార్యదర్శి వాళ్ళు అప్పులు చేసి మరి ఆ గ్రామానికి సంబంధించిన ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ చేస్తా ఉన్నారు అన్నట్టుగా మనకైతే వార్తలు కనిపిస్తా ఉన్నాయి అక్కడక్కడ. ఇక రైతులకు కంటతడి పెట్టిస్తున్న వరుణుడు. ఎన్నడూ లేని విధంగా దంచి కొడుతున్న వర్షాలు. నియోజకవర్గంలో పూర్తిగా పాడైపోయిన పంటలు. చెరువులు కుంటలు నిండి పొంగిపోతున్న వైనం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలంటే రైతుల విజ్ఞప్తి చేస్తున్నారు. మరి భారీ వర్షాల కారణంగా మరి పంటలు అయితే పెద్ద ఎత్తున అయితే నష్టపోతున్నారు. వాటికి నష్టపరిహారం చెల్లించాలని కూడా రైతులు అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతా ఉన్నారు. ఇక బహుజన ప్రజలారా బీసీ ఆవిష్కరణకు హాజరు కండి. సెప్టెంబర్ 15న ప్రకటించబోయే బీసీ రాజకీయ పార్టీకి మద్దతిద్దాం. తాజ్ కృష్ణ హోటల్ వేదికగా బీసీ రాజకీయ ప్రకటన. రాబోయే స్థానిక సంస్థల్లో బీసీల రాజ్యాధికారం ఏర్పాటుకు మొదటి అడుగు అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. మరి ఈ రోజుకు సంబంధించి పార్టీ ప్రకటన సందర్భంగా మరి బీసీ ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి రావాలని చెప్పేసి కూడా మనకైతే వార్తలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక బీవీఆర్ఐటీలో జాతీయ స్థాయి 24 గంటల డిమక్స్ 2.0 హ్యాకథాన్ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది. ఇక మంత్రి పొన్నం కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్టు వాళ్ళు. ఇక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరంగూడ విద్యార్థులు విజయకేతనం అయితే ఎగరవేసినట్టు. మరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీరంగూడ విద్యార్థులు విజయకేతనాన్ని ఎగరవేసినట్ట. ఇక రేషన్ దుకాణాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 53వ నెంబర్ రేషన్ దుకాణాన్ని మంగళవారం ఖేడ్ సబ్ కలెక్టర్ ఎన్ ఉమా హారతి ఆకస్మికంగా తనిఖీ చేసిరంట. సో అక్కడ వివరాలన్నీ కూడా తీసుకున్నారంట, ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది కూడా. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన వార్త చూద్దాం. నేడు బీసీ పార్టీ జన్మనిచ్చింది. ఇది కేవలం కొత్త జెండా ఎగరవేయడం కాదు, ఒక సమాజం గుండె మోగే శంకారావం. తీన్మార్ మల్లన్న గలం ఇప్పటి వరకు మైక్ లో వినిపించింది. ఇక అది అసెంబ్లీ గోడల్లో ప్రాతినిధ్యం వహించాలన్నది సంకల్పం. మనం మన కోసమే అన్న నినాదంతో ఆవిర్భవించిన ఈ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణానికి నాంది పలికింది. ఎన్నాళ్ళుగా బీసీలను వాడుకున్నారు. మీరు మెజారిటీ అని చెప్పి ఓటు బ్యాంకులుగా మార్చుకున్నారు. అధికారంలో కుర్చీలు మాత్రం ఇతరులకే ఇచ్చారు. మంత్రివర్గాల్లో బీసీలకు తక్కువ స్థానం, నిర్ణయాల్లో దూరం. ప్రతి ఎన్నికలప్పుడు బీసీల అభ్యున్నతికి అనే మాటలే గాని అవి వాస్తవం మాత్రం పని పూర్తయ్యాక మరవడం. ఇదే ద్రోహం, ఇదే నిర్లక్ష్యం. ఈ నొప్పే నేడు ఒక పార్టీగా రూపుదాల్చుతుంది. నేడు బీసీ పార్టీ పుట్టింది. రేపు ఇది ఒక ఉద్యమం అవుతుంది. ఎన్నాళ్ళుగా మూలిగిన గలం ఇక గర్జించే గలంగా మారుతుంది. పార్టీ పెద్దలకు ఇది హెచ్చరిక. మా హక్కులు మాకు కావాలి, మా నాయకత్వం మేమే తీర్చిదిద్దుకుంటాం. బీసీ పార్టీ లక్ష్యం కుర్చీ కాదు, అసలైన గౌరవం. అధికారంలో భాగస్వామ్యం మాత్రమే కాదు, రాజకీయాల్లో ఆధిపత్యం అని చెప్పేసి మీ బాలరాజు మండల పెద్ద శంకరంపేట అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వాళ్ళు రాశారు. మరి చక్కగా అయితే దాన్ని రాసి అయితే పంపించడం జరిగింది. నిజంగా మరి ఈ రోజు అయితే మరి ఒక చరిత్రలో ఇది ఒక నిలిచిపోయే రోజు అని చెప్పాలి. ఎందుకంటే మరి ఈ రోజు అయితే బీసీ పార్టీ ఉద్భవించబోతుంది కాబట్టి మరి దీన్ని అయితే పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ప్రజలు అయితే ఎక్కువ అయితే చెప్తా ఉన్నారు.
ఇక గొర్రెలు మేకల దొంగల ముఠా అరెస్ట్ చేసినట్ట షాద్నగర్ లో 7 ముఠా సభ్యుల రిమాండ్ 2 రోజులలో భారీగా మేకలు గొర్రెల దొంగతనం 2.62 లక్షల నగదు 4 వాహనాలు 7 మొబైల్ 6 కార్లు అయితే స్వాధీనం చేసుకున్నారట. మీడియా సమావేశంలో షాద్నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ గారు అయితే వెల్లడి చేశారు. ఇక కెనాల్ కోసం డంప్ చేసిన ఇసుకను అక్రమంగా తరలించిన వాహనాలు వ్యక్తులపై అయితే కేసు అయితే నమోదు చేసిరట. ఇక ఫీజు రియంబర్మెంట్ కోసం ధర్నా అయితే చేస్తున్నారంట. మరి తక్షణమే ఫీజు రియంబర్మెంట్ విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులు ఆందోళనకు అయితే దిగిరంట. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన కొట్పల్లి ముదిరాజ్ సంఘం నాయకులు మత్స్యకారుల సంఘంలో కొత్త సభ్యత్వం కల్పించేలా చూడాలని వినతి పత్రం అయితే అందజేసినట్ట. మంగళవారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను బోడుపల్లిలోని ఆయన కార్యాలయంలో వికారాబాద్ జిల్లాలోని కొట్పల్లి చెరువు పరిధిలో ఆయా గ్రామాల ముదిరాజ్ సంఘం నాయకులు సభ్యులు కలిశారు. తమకు మత్స్యకారుల సంఘంలో కొత్త సభ్యత్వం కల్పించేలా చూడాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. దానికి ఇక మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల సానుకూలంగా స్పందించి మరి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా అని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ఇక పేదింటి ఆడబిడ్డలకు వరంగా మారిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయం వద్ద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటూ మనకు ఒక వార్త. ఇక రాయదుర్గంలో అత్యాధునిక సదుపాయాలతో పాస్పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు అంటూ మనకు ఒక వార్త. మరి రాయదుర్గంలో మరి అత్యాధునికంగా పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే అక్కడ ఏర్పాటు చేసినట్ట. 5 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. డైరెక్టరేట్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముట్టడించిన ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్. మెడికల్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక అబద్ధాల హామీలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో మరి ప్రజలను అయితే మోసం చేస్తుందని చెప్పేసి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే అంటా ఉన్నారు. ఇక చిల్లర రాజకీయాలు బంద్ చేయి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా గులాబీ కండువా మార్చేది లేదు, నీ మోచేతి నీళ్లు తాగితేనే PACA చైర్మన్ పదవిలో కొనసాగిస్తారా, సర్పంచ్ గా ఉన్నప్పుడే నా సత్తా ఏంటో చూపించా, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చేద్దాం. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హెచ్చరించిన మల్కారం PSCS చైర్మన్ DCCB డైరెక్టర్ బుర్కుంట సతీష్ అయితే చెప్తా ఉన్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక మహిళపై అత్యాచారం వివస్త్రం చేసి మూసి బ్రిడ్జి కింద పడవేసిన దుండగులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అంట. మరి గుర్తు తెలియని మహిళపై అత్యాచారం చేసి వివస్త్రను చేసి అతి దారుణంగా అయితే హత్య చేసిన సంఘటన మరి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే జరిగిందంట. నిజంగా బాధాకరము. వాళ్ళనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళనైతే చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని అయితే కోరుకున్నాం. ఇక కూకట్పల్లిలో విషాదం. పెళ్లైన 3 నెలలకు తనువు చాలించిన యువతి తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివాహిత ఆత్మహత్య కలకలం రేపింది. వివరాలకు వెళ్తే 3 నెలల క్రితం సురవరపు రమ్య అశోక్ అనే యువకుడితో వివాహమైంది. రమ్య ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. వివాహమైన 3 నెలల నుండి భర్తకు దూరంగా తల్లి దగ్గర ఉంటుంది. అదే సమయంలో తల్లి మందలించడంతో రమ్య మనస్తాపానికి గురై ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి అయితే ఉరేసుకొని చనిపోయిందంట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. మాతా శిశు సంరక్షణకు పటిష్ట చర్యలు, కల్వకుర్తి ప్రాజెక్టు CADP భాగ్యమ్మ అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తా ఉంది. ఇక విద్యాభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మల్లు రవి అయితే చెప్తా ఉన్నారు. మరి విద్యాభివృద్ధికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేసి కూడా అక్కడ వార్త కనిపిస్తా ఉంది. ఘనంగా ప్రపంచ ఓజోన్ దినోత్సవం. మరి కృష్ణ మండల పరిధిలోని ZPHS పాఠశాలలో మంగళవారం ఘనంగా అయితే ఓజోన్ దినోత్సవం అయితే జరిపినట్ట. దానికి సంబంధించిన వార్త ఇది. ఇక జాతీయ స్థాయి పోటీలకు రఘుపతిపేట విద్యార్థి అయితే ఎంపిక అయినట్ట. కల్వకుర్తి మండలంలోని రఘుపతిపేట గ్రామానికి చెందిన ZPHS పాఠశాల విద్యార్థులు అంజలి జాతీయ స్థాయిలో సత్తా అయితే చాటినంత. మరి వాళ్ళకు దానికి సంబంధించిన వార్త. ఇక వ్యవస్థీకృత నేరాల నియంత్రణలపై ప్రత్యేక దృష్టి. మహబూబ్ నగర్ జిల్లా SP D జానకి అయితే చెప్తా ఉన్నారు. ఇక బాధిత కుటుంబానికి MP రవి పరామర్శ చేసిరంట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనండి. కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొనాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అధికారులు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టిక భోజనం అందించాలి. మరి విద్యార్థులకు మెనూతో కూడిన పౌష్టిక భోజనం అందించాలని చెప్పేసి గుర్రంపూడి తహసీల్దార్ శ్రీనివాసులు అయితే అంటున్నారు. అక్కడ శిథిలావస్థలో మోతే తహసీల్దార్ కార్యాలయం. వర్షం వస్తే ఇక అంతే సంగతులు. ఫైల్స్ అన్ని తడిచి ముద్దవలసిందే. మరి ఇది తహసీల్దార్ సంబంధించిన ఆఫీసు. మరి ఎట్లా ఉందో చూడొచ్చు. మరి కొత్త భవనాలు కట్టడానికి మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా, మరి ఇలాంటి పాత భవనాలు ఎట్లా కొనసాగిస్తారు అనేది మరి ఇక్కడ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలు.
చిన్నారులకు పోషణతో పాటు విద్య అవసరమే. సోషన్ బి పడాయి బి శిక్షణలో సిడిపిఓ నిర్మల సూచించిందట. మరి దానికి సంబంధించిన వార్త. ఇక రైతాంగానికి సరిపడా యూరియా సరఫరా చేయాలి. సిపిఐ మాస్ లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ అయితే అంటా ఉన్నారు. ఇక కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు శాసన మండలి సభ్యులు నెల్లికంటి సత్యం అయితే అంటున్నారు. కమ్యూనిస్టులే సాయుధ పోరాటానికి అయితే మరి వీళ్ళు కీలక వ్యక్తులు అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ శాసన మండలి సభ్యుడు నెల్లికంటి సత్యం గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఘనంగా ఓజోన్ పర్యవేక్షణ దినోత్సవం అని చెప్పేసి మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. ప్రజాపాలన వేడుకలను పకడ్బందీ ఏర్పాటు చేసినట్ట. మరి ఓరుగల్లు నగరంలో బుధవారం నిర్వహించనున్న ప్రజాపాలన వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గారు అయితే చెప్తా ఉన్నారు. ఇక పారదర్శకంగా రైతులకు యూరియా పంపిణీ. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అని చెప్పేసి మనకు ఒక వార్త. కాళ్ళు కోల్పోయిన విద్యార్థికి పునర్జన్మనిచ్చిన సీఎం కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. మరి జీవితం కోల్పోయిన అని తీవ్ర ఆందోళనకు గురైన ఆ విద్యార్థికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన ప్రోత్సాహంతో కొత్త ఆశలు అయితే చిగురించినాయంట. మరి దాతృత్వానికి ఆ విద్యార్థి అతనితో పాటు కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ నివాసంలోని రేవంత్ రెడ్డి కలిసి కృతజ్ఞతలు అయితే తెలియజేసినట్ట. మరి 10 లక్షల పైగా వెచ్చించి మరి తనకి కాళ్ళు అయితే లేవు. మరి కృత్రిమం ఏవైతే ఆర్టిఫిషియల్స్ కాళ్ళు ఉంటాయో అవైతే ఏర్పాటు చేసిరంట అతనికి. ఇక సమస్యల పరిష్కారం కోసం సంప్రదించండి. శాసన మండలి మాజీ సభ్యుడు కొండా మురళి అయితే చెప్తా ఉన్నారు అక్కడ. మరి సమస్యల పరిష్కారం ఏ సమస్యలు ఉన్నా మరి సంప్రదించండి అని చెప్పేసి కూడా అక్కడ చెప్తా ఉన్నారు. బతుకమ్మ సంబరాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేసినట్ట. మరి భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గారు అయితే చెప్తా ఉన్నారు. విద్యార్థుల్లో అభ్యాసన స్థాయి పెంచేందుకు శ్రద్ధ పెట్టండి. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ గారు అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా సంబంధించిన వార్తలు చూద్దాం. కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టండి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేసినట్ట. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని అయితే వినతి పత్రం అయితే అందజేసినట్ట. మరి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా చేయాలని చెప్పేసి కొత్తగూడెంలో మరి మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని అయితే కలవడం జరిగింది తుమ్మల అంటూ మనకు ఒక వార్త. ఇక నాయి బ్రాహ్మణులకు క్షౌర వృత్తిపై పేటెంట్ హక్కులు కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు నాయి బ్రాహ్మణ సంఘాలకు సంబంధించిన వాళ్ళైతే మరి చెప్తా ఉన్నారు. దాని పేటెంట్ హక్కు మాకే కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళైతే కోరుతా ఉన్నారు. ఇక మహిళలు త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి సాధించాలి. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు 120 మంది లబ్ధిదారులకు కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేసిరంట. మరి ఆదివాసులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా PYL ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ గారు అయితే చెప్తున్న వార్త అదే. ఇక సాయుధ పోరాట యోధుల త్యాగాల చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అంటూ మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధులు త్యాగాల చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అయితే అన్నారంట. మరి నైజాం నిరంకుశ పాలన అంతం కోసం సాగిన సాయుధ పోరాట స్ఫూర్తికి కేంద్ర రాష్ట్ర నయా దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు, జిల్లా సహాయ కార్యదర్శి చెంబుల జితేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అయితే పిలుపునిచ్చినట్లుగా మనకు వార్త అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇవి తెలంగాణ శనార్థి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వార్తలు. ఇక మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.